భారతదేశం ఆది యందు ఓంకారం ఉంది, నాద బ్రహ్మం ఉందని చెప్పింది. క్రైస్తవ్యం ఆది యందు వాక్యం ఉందని చెప్పింది. ఏమంటే భారతదేశం ఏకో నారాయణ, నారాయణుడు ఒక్కడే అని చెప్పింది. ఏకేశ్వరుని ఆరాధన అని చెప్పింది. బైబిల్ చెప్తుంది దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే అని చెబుతా ఉంది. భారతదేశం త్రిత్వముల గురించి చెప్పింది. ఏమంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర కాన్సెప్ట్లో, దేవుని యొక్క మూర్తిమంతములో, ఆయన పర్సనాలిటీలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ ట్రినిటీ ఉందని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది. ఏమండి పాపానికి వచ్చేసరికి నిషిద్ధ కార్యాచరణే పాపమని భారతదేశ నిర్వచనం చెప్పింది. ఆజ్ఞాతికరమే పాపమని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుని బిడ్డలారా, నరుని దోషం వల్ల పాపము కలుగదు, దాని మూలం ఎచ్చటనో కలిగి ఉందండి. ఆ నరుని యొక్క దోషములకు మూలము ఏదేను వనంలో ఉంది. అందరికీ ఆదాము నుండి పాపము సంక్రమించిందని దేవుని వాక్యం చెబుతా ఉంది. మరి పాపమునకు విరుగుడు ప్రాయశ్చిత్తము ఖచ్చితంగా రక్త ప్రోక్షణ కలగాలి. తద్ రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం, పరమాత్ముడే దిగి రావాలని హైందవ సాంప్రదాయం, హైందవ సనాతన ధర్మం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును కదా అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, అందరూ పాపులా కొంతమందే పాపులా అన్నదానికి కామ క్రోధవశా సర్వే దేవ ఋషి మానవ పితృదేవతలు గృహదేవతలు ఋషులు అందరూ కామక్రోధల వశమైపోయారని ఏమండి హైందవ శాస్త్రం చెప్పింది. భారతదేశపు గ్రంథాలు చెప్పినాయి. ఏమండి పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెబుతుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక మొక్క మీకు చెప్తాను, సాధ్యమైనంత మట్టుకు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రియా దేవుని బిడ్డలారా, పాపి పుణ్యాత్ముడు అవ్వడం అనేది ఒక పెద్ద కాన్సెప్ట్. మీకు ఇందాక నేను ఒక శ్లోకం చెప్పాను, నపుణ్యం దానధర్మస్య నకర్మస్య పుణ్యం భవేత్, నపుణ్యో ప్రాణధనర్ష జగత్పుణ్యం నాస్తి నాస్తి అని. నేను ఒక ఊళ్ళో ఇటు సువార్త ప్రకటించాను, దాన ధర్మముల వలన పుణ్యము కలగదు అని సువార్త ప్రకటించి నేను వచ్చేస్తే ఆ సభలు పెట్టినటువంటి కన్వీనర్ని ఆ పంచాయతీ ప్రెసిడెంట్ గారు పెద్దలందరూ పిలిచారండి. తెల్లారి, అయ్యా రాత్రి వాక్యం చెప్పిన పాస్టర్ గారిని ఇలా తీసిరా అన్నారట. ఆయన రాత్రే పెట్టేట్టుకు వెళ్ళిపోయాడు అన్నాడట. ఊరంతా విన్నారయ్యా మీ పాస్టర్ గారు బోధ, ఏది దాన ధర్మాల వలన పుణ్యం కలగదు అని చెబుతూ ఉన్నాడు. పంచాయతీలో గొడవ అవుతూ ఉంది. అసలు దాన ధర్మాలకి పెట్టింది పేరు క్రైస్తవులే కదా. ఎంతోమంది వితంతువులకు సహాయం చేస్తారు, అనాథ శరణాలయాలు పెడతారు, స్కూల్స్ పెడతారు, హాస్పిటల్స్ పెడతారు, ఎంతో చారిటీ చేస్తారు. దాన ధర్మాలకు పెట్టింది పేరు క్రైస్తవులు అయితే నువ్వు పిలిచిన బోధకుడు దాన ధర్మాల వలన మేలు కలగదు, దాన ధర్మాల వలన మోక్షం కలగదు అంటాడేంటి? నువ్వు సాయంకాలం పంచాయతీలో సమాధానం చెప్పాలి, ఆయన పిలిపించు, లేకపోతే నువ్వన్నా సమాధానం చెప్పన్నారట. ఆయన ఫోన్ చేశాడు నాకు, అన్నయ్య నువ్వు వెళ్ళిపోయావు కానీ నన్ను అట్టుకున్నారా. ఏం తమ్ముడా అన్నాను. ఏదో దాన వలన పుణ్యం కలగదని చెప్పామంట. ఏంటి పంచాయతీలో గొడవ అవుతుంది, ఊరోళ్ళందరూ విన్నారట, సాయంకాలం తగు పెట్టారని అన్నాడు. మరి ప్రసంగం నువ్వు వినలేదా అన్నాను. నేను భోజనాల దగ్గర ఉన్నానని అన్నాడు. ఓరు మంచి చంపేసేవరా నాయన, చెప్తాను విను అన్నాను. చెప్పు, సాయంకాలం సమాధానం చెప్పాలన్నాడు. దాన ధర్మాలు అందరూ చేస్తారయ్యా, దాన ధర్మాలు చేయనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అన్ని మతాలలో, అన్ని తెగలలో, అన్ని జాతుల్లో, ఈవెన్ నాస్తికులు కూడా దాన ధర్మాలు బాగా చేస్తారు. దాన ధర్మాలు చేయని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే క్రైస్తవులు చేసే దాన ధర్మాలకును క్రైస్తవేతరులు చేసే దాన ధర్మాలకు ఒక ప్రధానమైన వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం మనుషులకు తెలియట సాతానుడికి ఇష్టం లేదు. అంత తెలివి కలిగి ఉండడం దుష్టునికి ఇష్టం లేదు. అందుకనే ఈ విషయం మనకు అర్థం కావట్లేదు.
దాన ధర్మాలు అన్నీ మతాల వారు చేస్తారు, క్రైస్తవులు చేస్తారు. క్రైస్తవులు చేసే దాన ధర్మాలకును క్రైస్తవేతరులు చేసే దాన ధర్మాలకు ప్రధానమైనటువంటి తేడా ఉంది. ఏమిటంటే క్రైస్తవేతరులందరూ కూడా పుణ్యం కలుగుతుందని దాన ధర్మాలు చేస్తారయ్యా. క్రైస్తవులు ఎవరు పుణ్యం కలుగుతుందని దాన ధర్మాలు చేయరు. ఆల్రెడీ పుణ్యం కలిగిపోయింది కాబట్టి కృతజ్ఞతతో దాన ధర్మాలు చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు యేసునందు విశ్వాసం ఉంచారో, ఎప్పుడైతే తమ అతిక్రమాల దగ్గర విషయంలో పాప పశ్చాత్తాపం పడి యేసు రక్తాన్ని కోరుకుని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి బాప్తిసం పొందారో, వాళ్ళ పాపాలన్నీ పరిహరింపబడి పుణ్యాత్ములు అయిపోయారు. ఎందుచేతంటే నీ పాపములు ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకున్నానని దేవుడు చెప్తా ఉన్నాడు. పడమటికి తూర్పుకి ఎంత దూరమో మీ అతిక్రమాలను మీకు అంత దూరపరిచాను అంటా ఉన్నాడు. నీ పాపములు నా వీపు వెనక భాగానికి వేసేస్తానన్నాడు. సముద్రపు అగాధంలోకి వేసేస్తానన్నాడు. ఎంత ఘోర పాపినైనా నేను ప్రేమతో క్షమిస్తానన్నాడు. కనుక ఎప్పుడైతే వీళ్ళు ప్రభు రక్తాన్ని కోరుకొని మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది దాని నిమిత్తం బాప్తిసం పొందారో, వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడిపోయి పుణ్యాత్ములు అయిపోయారు. ఆ పుణ్యాత్ములైపోయిన సందర్భంగా కృతజ్ఞతతో దాన ధర్మాలు చేస్తారు తప్ప పుణ్యాత్ములు అవుదామని చేయరు. క్రైస్తవేతరులకి మిగిలిన వారికి అదే తేడా. ఆల్రెడీ మనకు పుణ్యం కలిగిపోయింది, మన పాప పరిహారం జరిగిపోయింది, ప్రభువు మనల్ని కనికరించాడు, యేసు రక్తము చేత కడగబడ్డాం, ఆయన రక్తంలో శరీరంలో పాలు పంపులు పొందాం, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడని చెప్పాడు. కనుక మన పాప అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాడు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందినన్నాడు. ఈ లేఖనాలను నెరవేరుస్తూ యేసునందు విశ్వాసం ఉంచాం, పుణ్యాత్ములు అయిపోయాం. కనుక కృతజ్ఞతతో నిండిపోయి దేవుడు చేసిన మేలుకు మనం కృతజ్ఞతతో నిండిపోయి దాన ధర్మాలు చేస్తాం, త్యాగాలు చేస్తాం, చారిటీ చేస్తాం. పుణ్యం కలిగిపోయిందని చేస్తాం తప్ప మనం కలుగుతుందని చేయం. ఈ వ్యత్యాసం తెలిసిందా అన్నాను. తెలిసిందని ఆ సాయంకాలం తొలగొట్టేతానన్నాడు. నా తర్వాత ఏం చేశాడో నాకు ఫోన్ చేయలేదు. దేవుని బిడ్డలారా, ఈవేళ పాపాత్ములు పుణ్యాత్ములు అవ్వాలని ప్రభుత్వమే ఎంతో చొరవ తీసుకొని కోట్లాది రూపాయలు శాంక్షన్ చేస్తూ ఉంది. పుష్కరాలు కానీ ఇటువంటి మానవులు పుణ్యాత్ములయ్యే అవకాశం ఏదైనా వస్తే, మానవులు పుణ్యాత్ములు కావాలి, పునీతులు కావాలని కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించి చక్కటి ఏర్పాట్లు చేసి మానవులందరినీ కూడా ఆ పుణ్యాత్ములయ్యేటువంటి కార్యక్రమంలో పాలు పంపులు పొందమని గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తూ ఉంది. పుష్కరాల్లో అంటే మానవులందరిలో ఒక తపన ఉంది, ఏంటంటే ఎలాగైనా ఈ పాపం వదిలించుకోవాలి. మీరు ఎక్కడ ములుగమంటే అక్కడ ములుగుతాం, ఏం చేయమంటే అది చేస్తాం, ఏమి పని చేయమంటే పని చేస్తాం. మాకు కావలసింది పాప విముక్తి. మనుషుల్లో ఉండబట్టే, ఆ బాధ ఉండబట్టే, ఆ తపన ఉండబట్టే లక్షలాది మంది కోట్లాది మంది తరలి వచ్చి మొలగడానికి కారణం. వారిలో ఒక కాంక్ష ఉంది, వారిలో ఒక ఆశ ఉంది. ఏంటంటే ఈ పాపము నుంచి విడుదల పొందాలి, ఈ పాపము నుంచి పరిహారం పొందుకొని పునీతులం అవ్వాలి, పుణ్యాత్ములం అవ్వాలి అనే తపన ఉండబట్టే కోట్ల కొలది మనుషులు రావడం ఉంది. దేవుని బిడ్డలారా, సాధారణంగా మానవుల్లో ఈ తపన ఉంటుంది, పాప విముక్తి పొందాలని ఆశ ఉంటుంది. కానీ ఆ పాప విముక్తి ఎక్కడ దొరుకుతుందో, పాప విముక్తికి పుణ్యాత్ములు అవ్వాలంటే ఏం చెయ్యాలో అన్న దగ్గర పాయింట్. ప్రియులారా, పుణ్యాత్ములు అవ్వాలంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు. దయచేసి ఒక్క మాట జ్ఞాపకం చేసి ముగించేస్తాను, చిత్తగించండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన. చూసారా, లేఖనంలో ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకు అందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. మానవులు తమ జపతపముల వలన, మానవులు తమ భక్తి వలన, మానవులు తమ దాన ధర్మముల వలన, మానవులు తమ నీతి కార్యముల వలన
పుణ్యాత్ములు అవ్వడం అసాధ్యమని చెప్పి దేవుడే మానవులందరి కొరకు, మనందరి కొరకు ఒక పుణ్యకార్యాన్ని ఆయనే చేసి పెట్టాడు. ఇది మానవుల వలన సాధ్యం కాదు, మానవుని సొంత ప్రయత్నం వలన జరిగేది కాదు, వాళ్ళు మంచి క్రియలు వలన జరిగేది కాదు, వాళ్ళ దాన ధర్మాలు మంచి క్రియలు సరిపోవు. కనుక దేవుడే ఒక పుణ్యకార్యం చేసి పెట్టాడు. మానవులందరూ పుణ్యాత్ములు అవ్వాలని దేవుడే ఒక పుణ్యకార్యం చేసి పెట్టాడు. ఆ పుణ్యకార్యమే తన కుమారుడైన యేసు క్రీస్తును సిలువలో మన కొరకు అప్పగించి ఆయనను చంపి మనలను బ్రతికించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా.